రానున్న సంక్రాంతి పండుగలోపు ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తట్టాబుట్టా సర్దుకుని తెలంగాణ నుంచి వైజాగ్కి వెళ్లిపోవాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చర్చించారు. ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై చేసిన దాడిని సమర్థిస్తున్నామని అన్నారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆంధ్ర హీరో అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కారణంగా బలైన రేవతి కుటుంబానికి న్యాయం చేయడం కోసమే దాడి చేశారని అన్నారు. ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ విడిచి వెళ్లకపోతే యావత్ తెలంగాణ సమాజం మీపై యుద్ధం ప్రకటిస్తుందని హెచ్చరించారు. 14 రోజుల వరకు కూడా ఒక పైసా ఇవ్వకుండా నిన్న కాక మొన్న మన పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళు పోయి లొల్లి చేస్తే వాళ్ళు రాళ్ళు వేస్తే ఇంటి మీద రాళ్ళు వేస్తే ఇవాళ దిగొచ్చి 50 లక్షల వరకు ఏదో ప్రకటించారు. అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప మీ మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు. అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించి బాగా చూసుకోవద్దని. తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా. ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం. మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం. వాళ్ళందరూ ఇంటిపోయేదాకా యుద్ధం ఆగదు. వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్ళేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు. మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు. లాజికల్ గా లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అన్ని చేస్తున్నారు, మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అయినా 10 ఏళ్ళే కదా ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒకటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోల నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్లో. మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్కి లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి.